ఆధ్యాత్మికతను ఆయా వ్యక్తులు వివిధ స్థాయిల్లో నిర్వచించడానికి ప్రయత్నించారు. వారు పొందిన స్థాయిలను బట్టి వారి నిర్వచనం ఉంటుంది. కానీ ఈ మార్గం చాలా సులువైనది. ఈ మార్గంలో పయనించే వారికి వారి ఆలోచన పదం నుండి ముళ్ళు, ఆటంకాలు మొదలైనవి దూరంగా తొలగిపోయి ధ్యేయం విన మరేది తెలియని స్థితి వస్తుంది. వారి దృష్టికి ఏ విషయములు అగుపించవు. వారి పిల్లలను గురించిన ఆలోచనలు కానీ, తమ చైతన్యానికి సంబంధించిన ఆలోచనలు కానీ, చివరకు ఆ సత్యస్థితి యొక్క ఎరుక కూడా ఉండదు. ఇట్టి అత్యున్నత స్థితి నిజానికి చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది. నిజం చెప్పాలంటే అదే ఆధ్యాత్మికత. ఈ స్థితి లభించినప్పుడు పంచేంద్రియాలు తమ తమ స్వస్థలాల్లో కరిగిపోతాయి. మరణ స్థితిని తనలో తాను అనుభవిస్తాడు. సంపద ఉన్నా ఉన్నట్లు భావన ఉండదు. అంటే ఆ అనంతత్వంలో నుండి తాను మొదట దిగివచ్చినప్పటి స్థితి తానిప్పుడు అనుభవిస్తాడు.